హలో గైస్, మనందరికీ తెలిసిందే కదా. సో ఆంధ్ర మొత్తం నీళ్ళతో మునిగిపోయింది. సో నా చైల్డ్హుడ్ డేస్ నుంచి అయితే నేను ఎప్పుడు ఇంతవరకు ఇంత వర్షం అయితే నేను ఎప్పుడు చూడలేదు. వర్షం పడుతుంది, బట్ ఇంత హెవీగా రోడ్స్ అన్నీ మునిగిపోయేలాగా నేను అసలు చూడలేదు, అస్సలు ఎప్పుడు కూడా. సో ఇది చాలా దారుణం అండి. అసలు ఫుడ్ కూడా దొరకని పరిస్థితి. చాలామంది చాలా పీపుల్ సఫర్ అవుతున్నారు బాగా కూడా. సో దయచేసి మాత్రం మనం ఎవరు మాత్రం ఫుడ్ కూడా వేస్ట్ చేయకూడదు. ఇట్లాంటి టైంలో ఫుడ్ వాల్యూ మనకి బాగా తెలిసొస్తుంది. సో రోడ్స్ అన్నీ కూడా ఫుల్ వాటర్ మొత్తం. కొన్ని బస్సెస్ కూడా రోప్స్తో పెట్టి లాగిన పరిస్థితి వచ్చింది. సో అలా విజయవాడ అలా అయిపోయింది. సో నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని, కూడా కల్లో కూడా ఎవరు ఊహించం కదా. సో ప్రే ఫర్ విజయవాడ ఎవ్రీవన్. సో ఇది మా ఫామ్ హౌస్ అనమాట. సో మొత్తం కూడా వాటర్ వచ్చేసింది. సో ప్లాంట్స్ మొత్తం, సో ఎవ్రీథింగ్. ఎస్టర్డే చూస్తే వాటర్ మొత్తం లెవెల్ ఇంకా పెరిగిపోయింది. సో ఇది మాత్రం చాలా దారుణమైన పరిస్థితి విజయవాడ ప్రజలకు మాత్రం. ఎప్పుడూ ఊహించలేదు ఇట్లా అవుతుందని. ఎవరు మనం కల్లో కూడా ఊహించుండము. సో కొంతమంది ఫుడ్ కూడా లేవు, కొంతమంది కాదు, ఆల్మోస్ట్ కొన్ని డౌన్ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫుడ్ కానీ మిల్క్, ఎగ్స్ ఇలాంటివి చాలా అవసరం అవుతుంది కదా. సో కొంతమంది ముందుకు వచ్చేసి ఫుడ్ సప్లై కూడా చేస్తున్నారు. సో దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫుడ్ కూడా ఎవరు వేస్ట్ చేయద్దు. ఇలాంటి టైంలో మనకి ఫుడ్ వాల్యూ బాగా తెలుస్తుంది. సో ఇది వచ్చేసి గ్రీన్ మెడోస్ అనమాట, ఎస్ఎల్వి వాళ్ళది. సో ఇది రింగ్ రోడ్ ఉంది కదా, సో అటువైపు ఉంటుంది. రింగ్ రోడ్ ఫ్లైఓవర్ మీద నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ కన్స్ట్రక్షన్ కొన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి, కొన్ని జరుగుతున్నాయి. దాని లోపల అనమాట అసలు మొత్తం, అసలు దాని లోపల మొత్తం వాటరే, ఫుల్ వాటర్. రాత్రి మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారనమాట, బోట్లో వెళ్ళారు అది కూడా. సో ఒక మినిస్టర్ సో వెళ్ళారు మామయ్య వాళ్ళు. సో చాలా దారుణమైన పరిస్థితి ఇది మాత్రం. ఇది అయితే ఇది ఒక ప్లేస్లో. సో ఇక్కడ కూడా వాటర్ కొంచెం పర్వాలేదు, సో అంత వాటర్ ఎక్కువ లేదు. సో నిజంగా అసలు కృష్ణా రివర్ అయితే అసలు మనకి చెప్పవసరం లేదు. ఇవాళ అందరూ వెళ్ళి అక్కడ చూస్తున్నారు. సో అంత మంచిది కాదు ఇవాళ వెళ్ళడం కూడా. సో డేంజరస్ పరిస్థితిలో ఉంది అక్కడ. సో ఆల్మోస్ట్ ఇవాళ మార్నింగ్ అనుకుంటా జరిగింది, 6:30 అరౌండ్ అలా ఒక పోల్ కూడా పడిపోయింది కృష్ణా బ్యారేజ్లో. సో అంటే వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయేసరికి ఆ పోల్ కూడా విరిగి పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. సో నిజంగా అసలు చాలా దారుణమైన పరిస్థితి. కొంతమంది చనిపోయారు కూడా వాటర్లో కొట్టుకుపోయి. సో చూశారు కదా, ఇదంతా చాలా చీకటి అయిపోయింది. సో ఇవాళ రెయిన్ అయితే పడలేదు. ఇది ఆల్మోస్ట్ మొన్న సిచ్యువేషన్ ఇది. సో ఈ వాటర్ అప్పుడే పోయేటట్లేవు, అంటే ఒక 2-3 డేస్ బాగా గట్టిగా ఎండ వస్తే పోయేటట్లు ఉన్నాయి. సో అంత వాటర్ వచ్చేసినాయి మొత్తం. రోడ్స్ అన్నీ సింగనగర్ కానీ భవానీపురం అటువైపు కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్న ఏరియాస్ అవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి వాటర్ వల్ల. సో ఇంట్లో ఫర్నిచర్ కానీ మొత్తం తడిచిపోయినాయి. కొంతమంది ఇంట్లోకి అయితే వాటర్ కూడా వెళ్ళిపోయినాయి. సో మాకు తెలిసిన కొంతమంది ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయి ఫర్నిచర్ తడిచిపోయి అంతా అసలు చాలా గందరగోళంగా ఉంది. అసలు విజయవాడ మనకి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు, కేరళలో వచ్చింది కానీ. సో మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ మెడోస్ అని చెప్పి, ఇది చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అనమాట. సో దాని లోపల ఇది ఒక రోడ్ అనమాట, రోడ్ లోపలికి మొత్తం వాటర్ వచ్చేసినాయి. సో నిజంగా మనం అందరం ప్రే చేయాల్సిన సిచ్యువేషన్ అది. సో ప్లీజ్ ఎవ్రీవన్ ప్రే ఫర్ విజయవాడ. ఎంత తొందరగా సిచ్యువేషన్ నుంచి బయటపడితే మనందరికీ అంత మంచిది. సో అది విజయవాడ కాబట్టి సో నాకు చాలా బాధగా ఉంది. సో ఇక్కడ హైదరాబాద్లో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి, కానీ మనకి హైదరాబాద్ గురించి తెలిసిందే, వర్షాలు పడితే ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి.
బట్ అక్కడ విజయవాడలో మాత్రం ఇదైతే ఫస్ట్ టైం ఇలా జరగడం. ఎప్పుడు జరగలేదు. 40 ఇయర్స్ బిఫోర్ ఎప్పుడో జరిగింది అనుకుంటా. సో ఇంత ముందు అయితే అసలు ఎప్పుడు జరగలేదు. సో ఫుడ్ సప్లై చేస్తున్నారు. సీఎం గారు కూడా వెళ్ళారు సింగ్ నగర్ వైపు. సో వాళ్ళు కూడా చాలా ప్రయత్నిస్తారు. గవర్నమెంట్ కూడా మనకి బోర్డ్స్ అవి అసలు బస్ స్టాండ్ దగ్గర అయితే మొన్న 3 బస్సెస్ రోప్తో పెట్టి కూడా లాగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది ఇవాళ కృష్ణా బ్యారేజ్ అనమాట. సో ఇలా ఉంది. వాటర్ మొత్తం ఫుల్ ఫ్లోలో ఉంది. గేట్స్ అన్నీ ఓపెన్ చేసేసారు. సో అటువైపు ఉల్లిపాలెం బ్రిడ్జ్ కానీ చాలా అన్నీ గేట్స్ అన్నీ ఓపెన్ చేసేసరికి మిగతా ఏరియాస్ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి. సో నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ కొన్ని రోడ్స్ ఇప్పుడే కొంచెం క్లియర్ అవుతున్నాయి. వాటర్ బందర్ రోడ్ కానీ రమేష్ హాస్పిటల్ అవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి. సో చాలామంది కూడా కొన్ని లో క్లాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించాలి మనం కూడా. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో గవర్నమెంట్ అరేంజ్ చేస్తారు కదా. సో ఈసారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో వాళ్ళు హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళే హెల్ప్ చేస్తారు కదా. సో ఇది మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. ఎప్పుడు మనకి రాలేదు విజయవాడలో. సో వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ప్రే ఫర్ విజయవాడ. మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.